పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానము నిమిత్తము లోకాసు వార్త 24వ అధ్యాయం 51వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఆయన వారి మధ్య నుంచి ప్రత్యేకించబడి పరలోకమునకు వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను అని రాయబడుతూ ఉంది. అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చూస్తే ఆదామును హవ్వను పిలిచి వారిని దేవుడు ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అంటూ చెప్పారు. కాబట్టి ప్రియులరా, మనము ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలని దేవుడు మన కొరకు ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చారని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన పడిన శ్రమలు, ఆయన పడినటువంటి ఆ యొక్క శరీరం అంతా నలగొట్టబడి రక్తమంతా కార్చినటువంటి ఆ మహాప్రభు యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోకపోతే 40 రోజులు వచ్చి ప్రభు మా కోసం ఎన్నో శ్రమలు పడ్డారని ఏదో బొడబొడ దొక్కాలు తీసి వెళ్ళిపోయినట్టుగా కాకుండా, ఆయన మనకు బదులుగా, మన పాపానికి బదులుగా ఎన్ని శ్రమలను ఆయన అనుభవించారో, ఆయన మరణించి మనకు బదులుగా ఆయన మన శాపాన్ని, పాపాన్ని అంతా ఆయన శరీరం మీద వేసుకుని ఆయన చనిపోయి దేవుడు కాబట్టి తిరిగి మరణాన్ని జయించి, సమాధిని జయించి పునరుద్ధానుడై 40 రోజులు అందరికీ కనబడి ఆయన అందరూ చూస్తూ ఉండగా అలాగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయే ముందు అందరినీ ఆశీర్వదించారని వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఆయన ఉద్దేశం ఏమిటంటే మనందరం ఆశీర్వదించబడాలని అండి. ఆశీర్వాదం అంటేనే మరణము నుంచి తప్పించబడుట అని ఒక అర్థం ఉంది. ఆశీర్వాదం అంటే ఏంటండి? మరణము నుంచి తప్పించబడుట అనే అర్థం ఉంది. కాబట్టి మనందరం పాపం చేత మరణమునకు లోబడిపోయిన వాళ్ళం, నరకానికి అర్హులంగా ఉన్నటువంటి వాళ్ళం, శాపమునకు అర్హులంగా ఉన్నటువంటి వాళ్ళం, పరలోకానికి చేరలేనటువంటి వాళ్ళం. అలాంటి మనలను ఆ శాపము నుంచి విమోచించడానికి, పాపాలన్నీ క్షమించడానికి, మనకు మరలా తిరిగి పరలోక రాజ్య భాగ్యాన్ని ఇవ్వడానికి ఈ పనులన్నీ ఆయన ఒక్క శిలువ యాగం ద్వారా చేసి మనకి యొక్క భాగ్యాన్ని ఇచ్చారని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనం ఆశీర్వదించబడిన బిడ్డలంగా, పరలోక రాజ్య పౌరులంగా ఆయన ఏం కోరుకుంటూ ఉన్నారో అలాగా జీవించాలని ఈ యొక్క వాక్యాలన్నీ మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అండి. ఎందులో విస్తరించాలి అని అంటే, మొదటిగా ఫలించాలని ధ్యానం చేసుకున్నాం కొన్ని రోజులు. తర్వాత అభివృద్ధి చెందాలి ఆత్మీయంగాని ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు విస్తరించాలి ఆత్మీయంగాని ధ్యానం చేసుకుంటున్నాం. శారీరకంగా విస్తరించడం అని అంటే అండి, 1 ఎకరం ఉన్నవాడు 10 ఎకరాలు కొనుక్కుంటే విస్తరించినట్టు. శారీరకంగా విస్తరించడం అంటే 10 ఏళ్ళు ఉన్నవాడు 10 లక్షలు సంపాదించుకుంటే ఆర్థికంగా విస్తరించినట్టు. బండి ఉన్నవాడు 10 బళ్ళు కొనుక్కుంటే ఆర్థికంగా విస్తరించినట్టు. ఆర్థికంగా విస్తరించకపోయినా ఆత్మీయంగా మాత్రం మనం ఎలా ఉండాలంట? విస్తరించాలని దేవుడు కోరుకుని మనకి బదులుగా ఆయన ప్రాణం పెట్టారు. ఒకవేళ ఆర్థిక విస్తరణే ప్రాముఖ్యమైతే మరి లాజర్ గారు ఏమీ లేవుగా. లాజర్ గారికి ఉండటానికి ఇల్లు లేదు, తింటానికి భోజనం లేదు, ఒంటి మీద ఆరోగ్యం లేదు, మంచి వస్త్రాలు లేవు. అయినా ధనవంతుడు ఎదురుగుండా అన్నీ ఉన్నాయి. ఇద్దరు ఒకరైనా చచ్చిపోయారు. ధనవంతుడినేమో నరకం నుంచి వచ్చి వాళ్ళు నరకం తీసిపోయారు. ఈయన మాత్రం పరలోకం నుంచి దేవదూతలు వచ్చారు. ఆయన్ని ఎంతో గౌరవప్రదంగా తీసుకుని వెళ్ళి పరదేశులు అబ్రహాము రొమ్మున కూర్చోబెట్టారు. మనం ఆత్మీయంగా విస్తరించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే మనకి బదులు ఆయన ప్రాణం పెట్టాడు. అది మనం అర్థం చేసుకోకుండా ఎన్ని రోజులు వచ్చినా ఉపయోగం లేదని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనం ఏ విషయంలో విస్తరించాలి అనేది నిన్న ఒక మాట గురించి మనం ధ్యానం చేసుకున్నాం. నిన్న
కనికరమునందు విస్తరించాలని చెప్పాను. ఎందులో విస్తరించాలండి? కనికరమునందు విస్తరించాలని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు సమాధానమునందు విస్తరించాలని చెప్తున్నాడు. ఎందులో విస్తరించాలంటే అండి? సమాధానమునందు విస్తరించాలని చెప్తున్నాడు. యోధాపత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, యోధాపత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, మీకు కనికరమును సమాధానమును విస్తరించును గాక అని కోరుకున్నాడు భక్తుడు. కాబట్టి ప్రియులరా, మనలో ఏమి విస్తరించబడాలని దేవుడు కోరుకుంటున్నాడో భక్తుడి ద్వారా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యోధా అనే భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం, మనము సమాధానమునందు విస్తరించాలి అని చెప్తున్నాడు. ఏమండి, ఇప్పుడు యేసు ప్రభు వారు నా కొరకు ప్రాణం పెట్టారని మనకి అర్థమైనప్పుడు, మనం ఆయన కోరుకున్నట్టుగా బ్రతకపోతే ఇంకా మన కొరకు ఆయన ప్రాణం పెట్టారని మనం అర్థం చేసుకున్నది ఏంటి? మనం ఆయన కోరుకున్నట్టు జీవించేది ఏంటి? ప్రార్థనకు వచ్చే ఉపకారం ఏంటి? ఏం లేదు కదా. ఆయన ఏం కోరుకుంటున్నారు మనలో అంటే, సమాధానములందు మనము విస్తరించబడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మనుషులం కాబట్టి మనకి కోపం ఉంటుంది. ఉంటుందా? కోపం ఉంటుంది. ఎవరైనా ఒక మాట అంటే లోపల నుంచి వెంటనే ఇంకో మాట అనాలి అనిపిస్తుంది. ఒక్కోసారి అనేస్తాం కూడా. వాళ్ళు 10 మాటలు అంటే ఒక మాటన్నా అనుకుని ఉంటాం, 2 మాటలను అనుకుని ఉంటాం. వాళ్ళంత కాకపోయినా 1-2 అనకుండా ఎలా ఉండగలుగుతాం అంటాం. సొంత భర్త ఏదన్నా 4 మాటలు అంటే కనీసం 2 అన్నా అంటారు కదా. అంటే భార్య 10 మాటలు అంటే భర్త ఎంత మంచిడైనా 1 అన్నా అంటాడు, అనుకున్నా ఉంటారుగా. మనుషులం కాబట్టి ఇది సహజం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సమాధానమునందు మీరు విస్తరించాలని చెప్తున్నాడు. ఎందులో విస్తరించాలంటే అండి? సమాధానమునందు మీరు విస్తరించాలి అన్నాడు. మనము మొదటిగా దేవునితో మనకు సమాధానం లేదు. మొదటగా మనకు ఎవరితో సమాధానం లేదండి? దేవునితో మనకు సమాధానం లేదు. ఎందుకు లేదని అంటే, దేవుడు చక్కగా ఆదామును సృష్టించారు, అవ్వమ్మను సృష్టించారు. చక్కగా ఒక పెద్ద తోటను ఏదైనా తోటను నిర్మించి, అందులో ఉన్న చెట్లకి కాసే ఫలాలన్నీ మీ ఇష్టం ఏది నచ్చితే తినమన్నాడు. మొత్తం తోట అంతట్లో మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టును చూపించి, ఇది మంచి చెట్ల తెలివినిచ్చే చెట్టు, వృక్షము, దీని పండు మీరు తినుదినమున మీరు నిశ్చయంగా చచ్చిపోతారు, దీన్ని తినకూడదని చెప్పేశాడు. వాళ్ళు ఇంచుమించు బైబిల్ పండితుల ప్రకారం ఒక 100 సంవత్సరాలు ఆ చెట్టు జోలికి వెళ్లకుండా బతికారు. చాలా ఆనందంగా ప్రతిరోజు దేవుడు వస్తూ ఉండేవాడు. సాయంకాలం పూట చక్కగా తండ్రి దగ్గరికి వెళ్తుండేవారు, దగ్గర కూర్చునేవారు, చక్కగా ఆడుకునేవారు, మాట్లాడేవారు. వాళ్ళకి ఆత్మ సంబంధమైన వస్త్రాలు ఉన్నాయంట. అప్పుడు చాలా ఆత్మీయంగా దేవునితో సమాధానంగా ఉన్నారు. ఆ తర్వాత సాతానుకి సర్పం చోటిచ్చింది. సర్పం రూపంలో వచ్చాడు లోపలికి. అవ్వమ్మను మోసం చేశాడు. అవ్వమ్మ ఆదాముకి ఇచ్చింది, ఆ ఇద్దరు తినేశారు. దేవుడికి వాళ్ళకి మధ్యలో ఉన్న సమాధానం ఏమైపోయిందండి? పోయింది. దేవుడు ప్రతిరోజు వచ్చినట్టు ఆ రోజు కూడా వచ్చాడు, కానీ వీళ్ళ దగ్గరికి వెళ్తాలా. ఆదామేమో పక్కన చెట్టు పక్కన దాక్కున్నాడు, అవ్వమ్మేమో ఇంకో పక్కన చెట్టు పక్కన దాక్కుని ఉంది. అప్పుడు దాకా వాళ్ళకి వస్త్రాలు లేవని తెలీదు. ఆ పండు తిన్నాక వాళ్ళకి ఏం తెలిసింది? మనము దిగంబరులుగా ఉన్నామేంటి అని ఆ పెద్ద పెద్ద ఆకులు తెచ్చుకుని పైన అండి వారి యొక్క శరీరాన్ని కప్పుకుంటున్నారంట ఇద్దరు కూడా. పొద్దున్నే పచ్చికున్న ఆకులు తెచ్చుకుంటే సాయంత్రానికి ఎండిపోతున్నాయి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆకులు కోసుకుని తెచ్చుకోవాలి. పరిస్థితి అలాగ అయిపోయింది. ఆయన వచ్చి, నానా ఆదాము అవ్వమ్మ అని పిలుస్తుంటే ఆ చెట్టు చాటు నుండే చెప్తున్నారు, అయ్యా నీ స్వరము విన్నప్పుడు మాకు భయం కలిగింది. ఎందుకు భయం కలిగింది? నేను తినద్దన్న పండు తిన్నారా? ఆయన తెలుసు. ఏమంటారని అడిగితే ఒప్పుకోకుండా, ఇదిగో నా కోసం తయారు చేసావు కదా, ఈవిడే తెచ్చింది, ఈవిడితో తప్పని ఆవిడ మీద గెంటాడు. ఏమ్మా ఎట్రా అంటే, నువ్వు నాదేం తప్పు లేదు, సర్పం నన్ను మోసం చేసిందని సర్పం మీద గెంటింది. ఇక ఇలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు గెంటుకుంటున్నారు, కానీ ఎవరు ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఆయన శపించేశాడు ఆదాముని, అవ్వమ్మని, సర్పాన్ని, భూమిని అన్నీ శపించేశాడు. బయటికి గెంటేశారు. ఇప్పుడు ఏదేని తోటలోకి వెళ్తా కూడా
అవకాశం లేదు. ఇంకా పరలోకం వెళ్తాకి ఎలాగుంది అవకాశం? దేవుని దగ్గరికి వెళ్తాకి ఎలాగుంది అవకాశం? దేవునితో సహవాసం చేయడానికి ఎలాగుంది అవకాశం? దేవునితో చక్కగా పక్కనే కూర్చునే అవకాశం ఏముంది? ఆయనతో మాట్లాడే అవకాశం ఏముంది? మొత్తం పోయింది. ఇప్పుడు ఆ యొక్క సమాధానాన్ని తిరిగి మనకే దేవునికి మధ్యలో సమాధానపరచడానికి యేసుప్రభు వారు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు వారు వచ్చి తండ్రితో చెబుతున్నారు, తండ్రి, పాపము చేసిన మనుషుడు సమాధానమును పోగొట్టుకున్నాడు కాబట్టి ఆ పాపానికి శిక్ష నా శరీరం మీద విధించబడటానికి నీ చిత్త ప్రకారం నేను అంగీకరిస్తున్నాను. నేను నా శరీరం మీద ఆ యొక్క పాప శిక్షను భరిస్తాను. మరలా ఈ బిడ్డలందరిని అంగీకరించి సమాధానం దయచే ప్రభువా. ఈ బిడ్డలందరి పాపాలను క్షమిస్తాను, నేను పరిశుద్ధపరుస్తాను, వీళ్ళను మరలా పరలోక రాజ్యానికి అనుమతించు ప్రభువా అని యేసు ప్రభువారు ఆయన శరీరం మీద మన పాపానికి శిక్షను ఆయన భరించి మరణించి తిరిగి లేచుట ద్వారా మన పాపాలన్నిటికీ శిక్ష అయిపోయింది. భూమి మీద మనందరి పాపాలకు శిక్ష ఆయన శరీరం మీద విధించబడిపోయింది. ఏ వ్యక్తి అయితే వచ్చి యేసుప్రభు వారే దేవుడని, నా కోసం ప్రాణం పెట్టాడని, ఆయన రక్తంలో నాకు పాప క్షమాపణ విమోచన ఉందని విశ్వసించి నోటితో ఒప్పుకుని ఆయన పాదాలు పట్టుకుని ప్రాధేయపడతాడో వాడిని క్షమిస్తారు, పాపాలన్నీ తుడిచేస్తారు, పరిశుద్ధపరుస్తారు. అతను సమాధాన పరచబడతాడు దేవునితో. అతడు దేవునితో ఆ యొక్క పరలోక రాజ్య పౌరసత్వానికి అర్హుడవుతాడు అని ఈ ప్రాసెస్ అంతా చెప్పాడు. దేవునితో మనకు సమాధానం ఉండాలి. ఎవరితో సమాధానం ఉండాలండి? దేవుని మందిరానికి వచ్చిన మన అందరం రావటం వెళ్ళిపోతాం కాదు, కానీ ప్రభువా నేను పాపి, నేను ఒప్పుకునే మనసు మనకు రావాలి. నా పాపాలన్నిటి కోసం నువ్వు మరణించావు ప్రభువా అనే ఒప్పుకోలు మనకు రావాలి. నా పాపాలు క్షమించి నన్ను పరిశుద్ధపరచునని ప్రార్థన చేసుకోవాలి. హృదయం మంది విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు నీవు రక్షింపబడతావు, అప్పుడు సమాధానం దొరుకుతుందని మీకు నేను మనవి చేస్తున్నాను. మొదటిగా దేవునికి మనకి మధ్య సమాధానం ఉండాలి. తర్వాత మనకి ఇతరులకి మధ్యన సమాధానం ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సాధ్యమైనంత మట్టుకు ఏంటంటే సాధ్యమైనంత మట్టుకు మనము సమాధానంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒక్కరితో కాదంట, అందరితో. ఎలాగంటే అందరితో మనము సమాధానం కలిగి ఉండాలి. ఆ సమాధానము కలిగి ఉండుటందు మనం విస్తరించాలి అని చెప్పబడతా ఉంది వాక్యం. కాబట్టి మనుషులం కాబట్టి రకరకాల కోపాలు వస్తుంటాయి, ఆవేశాలు వస్తుంటాయి, తగువులు వస్తుంటాయి. ఏదొచ్చినా ఆ రోజుకి ఆ రోజే ఎక్కడదక్కడ ఎప్పుడుదప్పుడే మనమే క్షమించేసి ఒక మెట్టు దిగి తగ్గి మనమే ఇతరులను ముందే నేదో పొరపాటుని కోపంలో ఓ మాట అనేసానక్క, నన్ను క్షమించక్క అని సమాధానం పడిపోవాలంట. ముందే మనమే, తప్పు అవతలోడదే కానీ మనమే సమాధానం పడిపోవాలి. అలాగ సమాధానమునందు మనము విస్తరించాలని చెప్పాడు. ఒక ఇద్దరు తగులు ఆడుతూ ఉంటే, భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే ఏమండి, మనం ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు మనం వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం కలిగించాలి. అది మన క్యారెక్టర్ అయి ఉండాలి. ఒక ఇద్దరు ఎవరన్నా దెబ్బలాడుకుంటుంటే వాళ్ళకి ఆవిడికి చెప్పిలాగా ఆవిడికి చెప్పి, ఈవిడికి చెప్పిలాగా ఈవిడికి చెప్పి వాళ్ళిద్దరిని సమాధానపరచగలిగే టాలెంట్ మనం సంపాదించాలి. ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి అక్కడికి. మామూలుగా అయితే ఇద్దరు దెబ్బలాడుకుంటే మధ్యలోకి వెళ్తే మనకు తగులుతాయి దెబ్బలు కదా, ఆవిడ కలిపి ఎల్లుని కొట్టేస్తారు. అలా కాకుండా ప్రార్థనాపూర్వకంగా ప్రభువా వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం కలిగించాలని ఆశపడి వెళ్తున్నాను, ఏదో ఒకటి కార్యం చేయ ప్రభువుని ప్రార్థన చేసుకుని వెళ్తే దేవుడు ఏదో ఒకటి కార్యం చేస్తాడు. మనం ఇంక అదే పనిగా పెట్టుకోవాలి. మనం అందరితో సమాధానంగా ఉండాలి, అందరూ సమాధానంగా ఉండేటట్లుగా మనం ప్రయాసపడాలి, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మనం ఏ ఇంట్లో చూసినా సమాధానం ఉందా? ఏ ఇంట్లో చూసినా సమాధానం ఉందా? తల్లి కొడుకు మధ్యలో సమాధానం ఉందా? భార్య భర్తకి మధ్యలో సమాధానం ఉందా? ఏమండి, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో సమాధానం ఉందా? అక్క చెల్లెలకి మధ్యలో సమాధానం ఉందా? ఈదులో ఒకరికొకరికి మధ్యలో సమాధానం ఉందా? మరి లేదు. కాబట్టి ఆయన ఏం కోరుకున్నాడంటే మీరు సమాధానమునందు విస్తరించాలని కోరుకున్నాడు. అందుకని మీకోసం నేను ప్రాణం పెట్టానని చెప్తున్నాడు. కాబట్టి మనం మనవంతుగా అందరితో సాధ్యమైనంత మట్టుకి అందరితో ఎలా ఉండాలంట?
సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండాలంటే తగ్గాలి. సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలండి? తగ్గాలి. ఈగో ఉండకూడదు. అవసరమైతే ఆడే వస్తాడు, నేను వెళ్తామేటాడు దగ్గరికి, ఈ సిస్టమ్ ఉండకూడదు. వాళ్ళే తప్పు చేశారు, నేనే కరెక్ట్ అన్న భావం ఉండకూడదు. నిజమే, మీరు కరెక్ట్, వాళ్ళ తప్పు నిజమే, కాదని ఎవడ అంటలా. కానీ అక్కడ పాయింట్ సమాధానం. మనం సమాధానంగా ఉన్నామా లేదా అనేది అక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం. అవతలోడు తగ్గట్లా, ఆడిదే తప్పు, కానీ ఆడే తగ్గుతలేదు, ఆడే పైన ఉంటున్నాడు. మన తప్పు లేదు, మనమే తగ్గి కోపంలో ఏదో మాట అనేసానన్నా, క్షమించన్నా అని మనమే ఓ మాట తగ్గి ఆడి దగ్గర సమాధానం పడిపోతే అది అలా రాదారికి అని ఆడు కూడా సమాధానంగా వస్తాడు కదా. కాబట్టి మనం దేనికోసం తగ్గుతున్నాం? దేవుని మాట నెరవేర్చడం కోసం తగ్గుతున్నాం. అది మనం దృష్టిలో పెట్టుకుని ఒక మెట్టు దిగటానికి ఇష్టపడాలి, తగ్గటానికి ఇష్టపడాలి అండి. మనం సమాధానాన్ని సాధించాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటి మంచి లక్షణం. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. అమెరికా వాళ్ళు అంటారు, ఇన్ని షరతులు పెడుతున్నాం, మీరు అంగీకరిస్తే యుద్ధం వద్దు, మానేద్దాం అంటారు. ఇరాన్ వాడు కూడా కొన్ని షరతులు పెడతాడు, ఇట్లు నువ్వు ఒప్పుకుంటే నేను యుద్ధం మానేస్తాను అంటాడు. ఈయన ఒప్పుకోడు, ఆయన ఒప్పుకోడు. మరి యుద్ధం ఎలాగ అవుతుందా? ఎవలోకులు తగ్గాలి. తగ్గితే శాంతి, సమాధానం వస్తుంది. ఇప్పుడు అక్కడ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని తలకాయపోట్లు, ఎన్ని ఇబ్బందులు. ప్రపంచం అంతా వాహనాలకు పెట్రోల్ దొరకదేమని కంగారు, డీజిల్ దొరకదేమని కంగారు, రేట్లు పెరిగిపోతామని కంగారు, గ్యాస్ ఆల్రెడీ కష్టాలు, పొయ్యిలు అందరి ఇళ్లలో మళ్ళీ ప్రారంభం జరుగుతూ ఉంది, తిప్పలు పడుతున్నారు అండి. ఎన్నో సాఫీగా జరిగిపోయే ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మరలా తిరగబడిపోయినాయి. ఇది ఇలాగే ఉంటుందో, ఇంకా ఎంత కష్టమైపోద్దో అని ఊహించడానికి కూడా, ఆలోచించడానికి కూడా భయం వేస్తుంది అన్నట్టుగా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. మన కేఏ పాల్ గారు ఏదన్నా ఇలాంటివి ఉంటే ఆ దేశం తెల్లి వాళ్ళతో మాట్లాడతాడు, ఈ దేశం తెల్లి వీళ్ళతో మాట్లాడతాడు. అయ్యా గొడవలతో శాంతంగా ఉందామని మొత్తం మీద ఏదో రకంగా శాంతి పరిచేస్తుంటాడు. శాంతి ఒప్పందం చేసుకునేలా మాట్లాడి పెడుతుంటాడు. సమాధానం అని చెప్తుంటాడు. అలాగ ప్రయాసపడాలి. మనం ఏదో ఒకటి చేసి ఇద్దరు దెబ్బలాడుకునే వాళ్ళని మళ్ళీ సమాధానంగా ఉండేటట్లుగా మనం ప్రయాసపడాలి. ఈ లోకంలో ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఇంకొక పుల్లేసి అగ్గేస్తారు జనం. సమాధాన పరిచయకి మనుషులు ఉండరు. ఈఎం దగ్గరికి వెళ్ళి బాగానే వేసుకున్నాం, ఇంకా గట్టిగా వాయించు అని ఈవిడికి చెప్తారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడికి చెప్పినాక ఆవిడికి చెప్తారు. ఇంకా ఈవిడ మీద ఆవిడ మీదకి ఇంకా ముళ్ళేసేస్తారు, ఇంకా 4 పుల్లలేసి అగ్గేసేస్తారు. ఇంకా 6 నెలలు సంవత్సరం పాటు కొట్టుకుంటే వీళ్ళు సంకలు ఆనందపడిపోతుంటారు. ఆ బ్యాచ్లో మనం ఉండకుండా అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది మనకు సంబంధం లేదు. కానీ సమాధానం అనేది దాని విషయంలో మనం విస్తరించాలి. మనం అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అన్నాడు. చూడండి మత్తయి సువార్త 5:9. తొందరగా ముగించేసుకుందాం. మనం దెబ్బలాడే మనుషులు అయితే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అన్నాడు. అంటే మనం సమాధానం పరచలేదనుకోండి, మనం తగులు పెట్టే బ్యాచ్లు ఉన్నాం అనుకోండి, అసలు మనం దేవుని పిల్లలమే కాదు అన్నట్టు లెక్కేసేస్తున్నారు. కాబట్టి ఆయన బలియాగానికి మనం ఆయన కోరుకున్నట్టుగా మనం జీవించట్లేదని అర్థమైపోతుంది. ఏదో నామక ప్రార్థనకి వెళ్ళాలి కాబట్టి 40 రోజులు వచ్చేస్తున్నాం, కూర్చున్నాం, వెళ్ళిపోతున్నాం, అంతే. ఏం నేర్చుకోలేదు. నేర్చుకున్న వాళ్ళం అయితే ఏం చేయాలి? సమాధానంగా ఉండటానికి అలవాటు పడాలి, నేర్చుకోవాలి, సాధన చేయాలి. కొడుకుదే తప్పు, తల్లిదే రైటు, తల్లి తగ్గితే సమాధానం వస్తే అంతకన్నా భాగ్యం లేదు అండి. చెల్లిదే తప్పు, అక్కదే రైటు, కానీ అక్కే తగ్గి చెల్లికి సారీ చెప్పి సమాధానం పడిపోతే అక్కడ మార్కులు అక్కకే పడతాయి. సమాధానం సాధించావు, నువ్వు తగ్గావు, బలా శబాష్ అని ఆమెను మెచ్చుకుంటాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనము భార్యగా ఉన్నామా, భర్తగా ఉన్నామా, ఏ స్థానంలో ఉన్నామా,
ఎక్కడ ఎలాగున్నా మనం సమాధానముగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి, మనం ప్రయాసపడాలి. సమాధానం కోసం మనం మన 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 ఎఫర్ట్స్ అన్ని పెట్టాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యాన్ని కనుక మనం చదివితే, మీరు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు బలిపీఠం మీద నీ అర్పణ అక్కడే వదిలేసి, అదే మొదట వెళ్ళి నీ సహోదరునితో మొదట వెళ్ళి ఏం చేయాలంట? సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము అన్నాడంటే సమాధానం ఇంపార్టెంటా, అర్పణ ఇంపార్టెంటా? మీకు ఏమర్థమైంది? ఇప్పుడు మీరే మందిరానికి వచ్చారండి, ఏమండి, మీరు మందిరానికి వచ్చారండి. మీరు మందిరానికి వచ్చి అర్పణ దేవుడికి ఇస్తున్నారు. అర్పణ ఇచ్చేటప్పుడు మీకు గుర్తు చేశాడు దేవుడు. నీవు అర్పణ ఇస్తున్నావు కదమ్మా, అర్పణ పక్కన పెట్టి రామలక్ష్మి గారితో నీకు తగు ఉంది కదా, వెళ్ళి సమాధాన పడిరా, అప్పుడు అర్పణ ఇయ్యని చెప్పి దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆవిడే వస్తుంది అవసరం అయితే, నేను వెళ్తామేంటి అన్నారనుకోండి, ఇంకా అక్కడ అసలు మనం దేవుని పిల్లలమే కాదు, ఈ భక్తి అంతా వేస్ట్ అయిపోయినట్టే. ఎన్ని రోజులు వచ్చి కూర్చున్నాం, ఏమి నేర్చుకోలేదు అన్నట్టే. అలా దేవుడు మనకి జ్ఞాపకం చేయగానే అర్పణ అక్కడ విడిచిపెట్టి అక్కడ వదిలేసి ముందు వెళ్ళి, అక్క సారీ అక్క, ఏదో కోపంలో 2 మాటలు అనేసాను అక్క, క్షమించక్క అని సమాధానం పడిపోతే, పర్లేదు చెల్లమ్మ, అదే నేనేం పట్టించుకోలేదమ్మా, ఆవిడ సంతోషంగా మాట్లాడి ఈవిడ సంతోషంగా మాట్లాడి సమాధానం పడిపోయి ఆనందంగా మళ్ళీ అప్పుడు వచ్చి మందిరానికి వచ్చి అర్పణ ఇచ్చారనుకోండి, అది అంగీకారం అవుతుందని చెప్తున్నాడు. నువ్వు అర్పణ దేవుని మందిరానికి వచ్చి నీ బలిపీఠం దగ్గర నీ అర్పణ పెట్టినప్పుడు నీకు నీ సహోదరునితో ఏదైనా వివాదం ఉందని నీకు గుర్తుకొస్తే, మీరు ఆవిడ ఏం చేయాలా? ఆవిడే మిమ్మల్ని తిట్టేసింది అనుకోండి. అలాగా ఇప్పుడు ఆవిడ వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగాల, మీరే ఆవిడ క్షమాపణ అడగాల? మన రూల్ ప్రకారంగా అయితే నేను తిట్టలేదు, ఆవిడే తిట్టింది, ఆవిడే రావాలని మీరు నా తప్పే ఉంది అనుకుంటారు. తప్పే, అది మనం కరెక్ట్గా ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు అలాగ అంటలా, మీ తప్పు లేదు, కరెక్టే. కానీ మీకు గుర్తు చేశాడు. పొద్దున్న ఏదో మాట అనుకున్నారు కదా, నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి ముందు వెళ్ళి నువ్వు సమాధాన పడురా, అప్పుడు అర్పణ ఇద్దు కానీ అని చెప్పాడు. నాదేం తప్పు లేదు ప్రభు అని దేవుడికి చెప్పకుండా వెంటనే వెళ్ళి, మీదేం తప్పు లేకపోయినా మీరే ముందు ఒక మెట్టు తగ్గి మీరు క్షమాపణ అడిగి సమాధానపడి వచ్చేసారనుకోండి, మీ అర్పణ యాక్సెప్ట్ అవుతుంది, అంగీకారం అవుతుంది, మీరు సమాధానపరుచువారు అని దేవుడు మిమ్మలను మెచ్చుకుంటాడు. కాబట్టి ప్రియులారా, మనం సమాధాన పడాలంటే తగ్గాలి. ఏం చేయాలండి? సమాధాన పడాలంటే తగ్గాలి. కొంచెం ఈగో ఉన్నా, కొంచెం నేనేంటి నేను వెళ్తామేంటి, ఆడే వస్తాడు అవసరమైతే అనుకున్నా, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మొదట సమాధానము, తర్వాత అర్పణ అన్నాడు. కాబట్టి మనం దీన్ని సీరియస్గా తీసుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో దేవునితో సమాధానం అన్నాడు. ముందే చెప్పేశాను నేను. ఎవరితో సమాధానం? ప్రతిరోజు దేవునితో మనకు సమాధానం ఉందా లేదా చూసుకోవాలి. మనం బేరీజు వేసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. దేవునితో సమాధానం ఉందా? 100 సంవత్సరాలు రోమా 5:1 100 సంవత్సరాల ఆదామాకి దేవునితో సమాధానం ఉంది. ఆ పండు తినకముందు దాకా సమాధానం ఉంది. తిన్నాం కదా పోయింది సమాధానం. మరి 30 సంవత్సరాల నుంచి మరి చర్చకు వస్తున్నామండి, సమాధానంగా ఉన్నామండి, మరి ఇవాళ సమాధానంగా ఉన్నావా? అది చెక్ చేసుకోవాలా. ఇవాళైనా పొరపాటు ఏం చేసావా? సమాధానం పోయిందా? అది చూసుకోవాలి కదా. ఏదైనా పొరపాటు ఉంటే వెంటనే ప్రభువా నేను అనుకోకుండా ఇక్కడికి వెళ్ళాను, వెళ్ళకూడని చోటుకి వెళ్ళాను, క్షమించిన నేను ఆయనతో ఎప్పటికప్పుడే సమాధాన స్థితిని కాపాడుకోవాలని చెప్తున్నాడు. దేవునితో సమాధానం చెప్పాము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అన్నాడు. దేవునితో మనం ఎప్పుడు కూడా సమాధానము కలిగి ఉండాలి. ఈ సమాధానం లేకుండా సాతానుగాడు ఎప్పుడు ఒకప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి లిటిగేషన్ పెట్టి సమాధానం లేకుండా చేతను కాడు ప్రయత్నం వాడు చేస్తుంటాడు. ఎక్కడన్నా సమాధానం పోగొట్టుకునేలాగా మనం ఏదైనా చేసామో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. దేవునితో మనకు సమాధానం ఉందా లేదని చూసుకుంటూ ఉండాలి. సమాధానం పోగొట్టే ఏదైనా పరిస్థితి వస్తే దాన్ని ఒప్పేసుకోవాలి. ఆ రోజే దాన్ని తొలగించుకోవాలి, క్షమించమని అడగాలి, సమాధాన పడాలి దేవునితో. అండి
తర్వాత మన సహోదరులతో సమాధానం పడాలి, మన సహోదరులతో సమాధానం పడాలి. ఈ సమాధానమునందు మనము మొదట మనం దేవునితో సమాధాన పడటం నేర్చుకుంటే, తర్వాత మన ఇంట్లో భర్తతో సమాధానంగా ఉండటం నేర్చుకుంటే, తర్వాత బంధువులతో అందరితో అత్తమామలతో సమాధానంగా ఉండటం నేర్చుకుంటే, తర్వాత సంఘస్థులందరితో సమాధానంగా ఉండటం నేర్చుకుంటే, బయట వాళ్ళకి కూడా మనం మాట్లాడే మాటకి వాళ్ళకి ఎంత కోపం ఉన్నా మనం మాట్లాడే మాటకి కోపం అలా అలా తగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు నేను మీకు ఏదైనా చెప్పాలనుకోండి, నేను పాటించి చెప్తే అది పని చేద్దండి. నేను మీకు ఏదైనా చెప్పాలనుకోండి, నేను పాటించి చెప్పాను అనుకోండి, అది పని చేస్తుంది. నేను పాటించకుండా చెప్పాను అనుకోండి, పని చేయదు. పాటించకుండా చెప్తే పని చేయదు. నేను అసలు వాక్యం తీయకుండా చదవకుండా మీ దగ్గర బిల్డప్ ఇచ్చి 10 అధ్యాయాలు చదువుతాను నేను, మీరు కూడా చదవన్నాను అనుకోండి, ఒక్కరు చదవరు. నేను నిజంగా చదువుతాను, మీరు కూడా చదవండి అమ్మని చెప్తే అది మీలో కొంతమంది కన్నా పని చేస్తుంది, మీరు కూడా చదువుతారు. నేను పరిశుద్ధంగా ఉండి మిమ్మల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని చెప్తే అది పని చేస్తుంది, దేవుడు కార్యం చేస్తాడు. అలాగే మనం సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ సమాధానంగా ఉంటూ ఇతరులకు కూడా మీరు సమాధానంగా ఉండమ్మా, గొడవలు పడకండమ్మని చెప్తే అది పని చేస్తుంది. కాబట్టి మనమే సమాధానంగా ఉండకుండా కూడా చెప్పామనుకోండి, నవ్వుతారు. నువ్వే సమాధానంగా ఉండు, మీ అత్తగారితోనే నాకు చెప్తున్నావా అని చీవట్లు ఎత్తారు. మనం సమాధానంగా ఉంటూ మనం ఎదుటోళ్ళు చెప్పామనుకోండి, ఆవిడ నిజంగా చాలా సమాధానంగా ఉంటుందండి, అలా అత్తగారు తిట్టేస్తుంటే మేము చూస్తుంటాం, ఏం అందండి, మంచి పిల్లండి, ఆవిడ చెప్పినప్పుడు మనం ఇంటే బాగుంటుందండి అని, సారీ సిస్టర్, సారీ బ్రదర్, నా ఇద్దరు సమాధానం పడిపోతారు. మనము సమాధానంగా ఉంటూ ఇతరులను సమాధానం వైపు నడిపించడానికి మనం సమాధానమునందు విస్తరించడం నేర్చుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. 2 కొరింథీ 13:11 మనం చూస్తే, సహోదరులారా సమాధానంగా ఉండండి అన్నాడు. 2 కొరింథీ 13:11 తుదకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు గలవారై ఉండి సమాధానముగా ఉండుడి. చాలు చాలు చాలు. సహోదరులారా ఎలా ఉండండి, పరిపూర్ణులు అన్నాడు చూసారా, అది పీక్ స్టేజ్ అన్నమాట. ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవటమే అది చివరి స్థాయి. పరిపూర్ణులు అవటానికి ఇది చాలా ఇంపార్టెంట్. సహోదరులారా మీరందరూ ఎలా ఉండండి, సమాధానంగా ఉండండి. ఒక 50 మంది సహోదరులు ఉంటే ఎన్ని రకాల తగులు తెలుసా? సహోదరులు ఉంటేనే తగులు, సహోదరులు ఉంటే ఇంకా చెప్పక్కర్లా. ఎన్ని తలకాయ పొట్లు ఉంటాయో. సహోదరులరా సమాధానంగా ఉండండి. అందుకని మనం మాట్లాడే విధానం కూడా మార్చాలి, తెలుసా? మనం మాట్లాడే విధానం కూడా మార్చాలి. ఒక 50 మంది కాదు 100 మంది కూర్చున్న చర్చించవచ్చు. ఏం చేయొచ్చండి? చర్చించుకోవచ్చు. ఏదైనా ఒక విషయంపై ఏదైనా అనుమానం ఉంటే, ఏదైనా నేరారోపణ చేయాలనిపిస్తే, ఏదైనా తప్పు అనిపిస్తే, ఈ విషయంలో మీరు సరిగా లేరని మాకు తోచిందని మీరు వాళ్ళని అడిగే విధానంలో అడగచ్చు. కేకలేయకూడదు, కోప్పట్టకూడదు. మీరు అలాగనే ఉగ్రుడుగా మాట్లాడితే వాళ్ళు కేకలేస్తారు. అది గొడవ కింద అవుతుంది, చర్చ్ కింద ఉండదు. కాబట్టి అప్పుడు మీరు అడిగే విధానం అడిగితే వాళ్ళు కూడా లేచి మీరు అపోహపడుతున్నారు, మేము ఈ విషయంలో నమ్మకస్తులం, యథార్థవంతులం అని వాళ్ళ వెర్షనాలు చెప్తారు. అప్పుడు మనస్పర్ధలో తప్పుడు ప్రచారాలు, ఆరోపణలన్నీ పోతాయి. ఒకవేళ నిజంగా నిరూపిస్తే అది వాళ్ళ తప్పు అని తేలిపోతే వాళ్ళని తీసేస్తారు అక్కడ. ఇలాగున్న చర్చ చేపట్టవచ్చు, గంట కాదు 2 గంటలు చర్చించుకోవచ్చు. కానీ కేకలు వేసుకోకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. సమాధానంగానే ఏ పనైనా చేసుకోవాలి. అర్థమవుతుందంటారా? ఏ పని చేసుకుని ఎలా చేసుకోవాలి? సమాధానంగా చేసుకోవాలి, దేవుని వాక్యానుసారంగా చేసుకోవాలి, పద్ధతి ప్రకారం చేసుకోవాలి. కోపానికి, ఆవేశానికి తావివ్వకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సహోదరులరా అందరూ సమాధానంగా ఉండండి. ఫిలిప్పీ 4:7 హృదయమునకును తలంపులకును సమాధానం ఉండాలంట. దేనికండి? మన హృదయానికి సమాధానం, మన ఆలోచనలకు కూడా సమాధానం. అంత కాపుదల దేవుడిస్తాడంట.
దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఏమండి మనం చెప్పగలం అమ్మ, మీరు అందరూ చెప్పగలరా? నా తలంపులకు కూడా నా హృదయానికి కూడా నా దేవుని కాపుదల ఉంది. నా తలంపులు కూడా దేవునికి వ్యతిరేకంగా లేవు, నా హృదయం కూడా దేవునికి వ్యతిరేకంగా లేదు, దేవునికి సమాధానంగానే ఉన్నాయని చెప్పగలమా? తలంపుల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా నేను లేను అని చెప్పగలమా? చెప్పలేము. సమాధానంగానే ఉన్నామని చెప్పగలమా? చెప్పగలిగినంత కృప దేవుడు మనకి ఇస్తానంటున్నాడు, అంత కాపుదల ఇస్తానంటున్నాడు. అంటే మన తలంపుల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా ఆలోచించలేనంత పరిశుద్ధంగా మనలను సిద్ధపరుస్తానని చెప్తున్నాడు, అంత సమాధానాన్ని ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మనం తలంపులే దేవుడికి వ్యతిరేకంగా ఆలోచించలేనంత పరిశుద్ధం అయితే, హృదయంలో కూడా ఏమి దేవునికి వ్యతిరేకంగా లేనంత పరిశుద్ధం అయితే, ఏమండి అంత సమాధానం కలిగిన వాళ్ళం అయితే దేవుని దృష్టిలో, ఇక బయట కూడా చాలా సమాధానంగా ఉంటాం. మన మాటలో సమాధానం ఉంటుంది, మన నడవడికలో సమాధానం ఉంటుంది, మన కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఏమండి అన్ని చోట్ల సమాధానంగా మాట్లాడతాం. ఎవరితో మాట్లాడినా నిదానంగా మాట్లాడతాం. ఎంత పని చేసుకున్నా నిదానంగా సమాధానంగానే ఉంటుంది, కానీ ఎక్కడ గొడవ కింద ఉండదు. కోపానికి ఆవేశానికి తావెవరు. కాబట్టి లోకంలో ఎక్కువ కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, తొందరపాటు ఉంటుంది. ఏమండి కేకలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అయ్యే కక్షలకి కార్పణ్యాలకి, ఇక రకరకాల మనల్ని దారి తప్పించేస్తుంటాయి. సమాధానం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. సమాధానం నందు మనం విస్తరించాలి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, ఏమండి ఇంకా మనం చూసినట్లయితే కొలసి 1:20, ఆయన తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్త శరీరము దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను ఏం చేశాడంటే సమాధానపరిచి నిర్దోషులంగాను నిష్కలంకులంగాను పరిశుద్ధులంగాను దేవుని ఎదుట నిలబడగలిగినంత శక్తిమంతులంగాను తయారు చేయడం కోసం, సమాధానపరచడం కోసం మనకి బదులుగా ఆయన చనిపోయాడు అని చెప్తున్నాడు. అది ఆయన యొక్క శ్రమలకు తగిన అర్థం. అది మనం అర్థం చేసుకోవాలి. నా కోసం నా ప్రభు శ్రమ పట్టాడంటే నేను అందరితో సమాధానంగా ఉండటం కోసమే ఈ కార్యం ఆయన చేశాడు అని మనకు అర్థమైతే మనం అందరితో ఎలాగ ఉంటాం? సమాధానంగా ఉంటాం. అన్నితో సమాధానం, తమ్ముడితో సమాధానం, ఏమండి అందరితో సమాధానం. ఈ సమాధానం కోసం కొన్నిసార్లు నష్టపోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు నష్టపోవాల్సి వస్తుంది, మనమే కష్టపడాల్సి వస్తుంది, మనమే ముందు తగ్గాల్సి వస్తుంది, మనమే పోగొట్టుకోవాల్సి వస్తుంది కొన్ని. కానీ అక్కడ మెయిన్ పాయింట్ సమాధానం. దానికోసం పోయినా పర్లా, నష్టమైనా పర్లా, ఏదైనా పర్లా సమాధానం వస్తే చాలు, నా దేవుడు అదే కోరుకున్నాడని మనం ఆ పాయింట్ తెలుసుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి చిన్న మాట గుర్తొచ్చింది. ఓ పాస్టర్ గారికి చర్చి కట్టుకున్నాడు. ఆ చర్చి పక్కన ఇంకొక ఆయన ఉంటాడు కదా, ఎవరో స్థలం గల ఆయన వచ్చాడు. చర్చికి ప్రహారీ గోడ కట్టుకుందాం అన్నప్పుడు పిలుస్తాం కదా, మరి సరిహద్దులు ఇక్కడికి మనం సరిహద్దులు చూసుకుని మేము గోడ కట్టుకుంటామని అంటే, అతగాడు అన్నాడు పాస్టర్ గారికి ఇక్కడ దాకా ఉంది సరిహద్దు, ఏమండి ఇక్కడ నుంచి అవతల అయింది. ఈయన అంటాడు ఇక్కడ నుంచి 2 అడుగులు నాదే అంటున్నాడు, ఇక్కడికి నాదే అంటున్నాడు. ఇక్కడికి ఉంది పాస్టర్ గారికి. కొలతలు కొలిసి తీసుకొద్దామంటే ఎవడొచ్చినా కుదరదు, అక్కడికే ఉందా అంటున్నాడు. కొలతలో చెప్పిన ఏంటంట, పేపర్ల ప్రకారం కొలిసినాయంట, ఏది చెప్పినా వింటలేదాడు. ఇంకా మొండి పొద్దులాగా అదే చెప్తున్నాడు. అక్కడికే ఉంది, నాకు కట్టుకుంటే అక్కడికి కట్టుకోలేదు, ఒప్పుకొని అంటున్నాడు. అక్కడికే కొలిసే వాళ్ళని తీసుకొచ్చారు. ఎందుకు కొలిసారు, ఇక్కడికి వచ్చింది, ఎందుకు కొలిసారు, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వేశారు. పెద్దలు వచ్చారు, ఇక్కడ వేశారు. అధికారులు వచ్చారు, ఇక్కడ వేశారు. ఇంకా ఎన్ని రకాలుగా వచ్చినా ఇక్కడ వేస్తున్నారు. నాకు అక్కడికి ఉందంటాడు వీడు. అంతా అయిపోయినా సరే ఇక్కడికి ఉంది నాకు అంటాడు. ఇప్పుడు ఆడితో సమాధానం కావాలి, ఏం చేయాలి? ఏం చేయాలండి పాస్టర్ గారు, ఏం చేయాలి?
పోతే పోయిందనుకుని సరే అయ్యా ఇక్కడ దాకా ఉందంటున్నావు కదా ఇక్కడికని సరే అని అక్కడ కట్టి చేయడు. ఆడితో గొడవలేదు ఇక, అస్సలు ఆడితో గొడవలేదు, సమాధానం. వందనాలంటే వందనాలు. తర్వాత ఆడు ఎంత నష్టపోతాడో అని తర్వాత దేవునికి స్తోత్రం. మనకు అంతా అనవసరం ఏమండి. న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు పైన ఉన్నాడు, మనకే అంతా తలకెప్పుడు మనకెందుకు. ఇప్పుడు ఆడికి దేవుని వాక్యం ప్రకారం మనకాడికి ఏం కావాలా? సమాధానం కావాలి. సమాధానంగా ఆయన కట్టేసుకున్నాడు. ఈడు అక్రంగా వెళ్ళిపోయాడు ఏమండి. ఆ న్యాయం ఏదో ప్రభు చూసుకుంటాడు. ఆడికి ఎంత దానికి ప్రతిఫలము అన్నీ ఉంటాయి, లెక్కలన్నీ కరెక్ట్గా ఉంటాయి. మనకు మాత్రం వాక్యం ప్రకారం సమాధానం కట్టేయడం, గొడవలేదు. కొన్నిసార్లు సమాధానం కోసం నష్టపోవాల్సి వస్తుంది, ఇబ్బంది వస్తుంది, కష్టం వస్తుంది. అయినా సరే మనకి తగ్గాల్సి వస్తుంది. అయినా సరే మనకి ముందు కావాల్సింది ఏంటండి? మొదట సమాధానం, తర్వాత ఆయన చూసుకుంటాడు మిగతాది. కాబట్టి మనము సమాధానంగా ఉండటానికి, సమాధానమునందు విస్తరించడానికి నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకని ఆయన మనకు బదులుగా మరణించాడని స్పష్టంగా చెప్పాడు అండి. అలాగే హెబ్రీ 12:14 మనం చూస్తే, మీకందరికీ సమాధానము కలుగును గాక అన్నాడు పేతురు 5:14. హెబ్రీ 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి అన్నాడు. అందరితో పరిశుద్ధత కలిగి ఉండటకు మనం సాధ్యమైనంత మట్టుకండి. ఎంతండి? 12:14. సాధ్యమైనంత మట్టుకు, మన వల్ల చేతనైనంత మట్టుకి అందరితో ఎలాగ ఉండాలంట? మనం తట్టుకోగలిగినంత మట్టుకి, చేతనైనంత మట్టుకి మనం అందరితోనూ సమాధానంగా ఉండాలని చెప్పాడు. ఇక మనం ఎంత సహించుకోగలితే అంత సహించుకుంటాం, ఓర్చుకుంటాం. ఫైనల్గా మనం వాళ్ళతో సమాధానంగా ఉన్నామో లేదనేది చూసుకుంటాం. అదే నేర్చుకోమన్నాడు. మరి ఇది చాలా తప్పండి, మరి వాళ్ళు చాలా మా మీద ఇది చేస్తున్నారండి, వాళ్ళది చాలా అన్యాయం అండి. అన్నీ నిజమే, కానీ సమాధానం కావాలి. ఏం కావాలండి? సమాధానం. మీకు చేతనైనంత మట్టుకి సమాధానంగా ఉండటానికి నేర్చుకోండి. సమాధానమునందు విస్తరించండి అని చెప్పాడు ఏమండి. విస్తరించడం అంటే ఒక బండి 10 బళ్ళు కొనుక్కోవటం కాదు. విస్తరించడం అంటే 1,10 లక్షలు అవుతాం కాదు. విస్తరించడం అంటే ఒక ఎకరం 10 ఎకరాలు అవుతాం కాదు. అది కూడా ఇందులో భాగమే. దేవుని చిత్తం మీద ఇస్తే తీసుకుందాం. తర్వాత సెకండ్ పాయింట్ అది. మొదటి పాయింట్ ఆత్మ సంబంధంగా సమాధానమునందు మనం ఏమవ్వాలండి? విస్తరించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మనకు బదులుగా ఆయన ప్రాణం పెట్టాడనే సత్యాన్ని ఎరిగిన వాళ్ళమై ఇక నుంచి ఈ పాయింట్ విషయంలో మనం సాధన చేద్దాం. అందరితోనూ సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ముందు మీ ఇంట్లో స్టార్ట్ చేయండి. మీ భర్తతో సమాధానంగా ఉండండి. ఎవరితో సమాధానంగా ఉండాలా? మీదేం తప్పు ఉండదు. ఆయనే తాగేసి వస్తాడు, ఆయనే తిడతాడు, ఆయనే ఏదోటి అంటాడు, ఆయనే ఏదోటి చేస్తుంటాడు. అన్నీ రాంగ్ అయినాయే, కరెక్టే కాదంటలా. అయినా సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంచెం సహించుకోండి, కొంచెం తగ్గండి, కొంచెం ఓర్చుకోండి, ప్రార్థన చేయండి. ఆ సమాధానంగా ఉన్న ఆ ప్రవర్తనే అవతలను మార్చేస్తుంది అని మాత్రం చెప్పగలను. కాబట్టి మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన పాఠాల్లో ఒక పాఠం సమాధానమునందు విస్తరించాలని చెప్పాడు. అలాగున పరిశుద్ధాత్ముడు మనందరినీ సిద్ధపరచును గాక. పరిశుద్ధమైన తండ్రి